ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. ప్రస్తుతం చూస్తుంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో అందరూ కూడా ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చాలా మంది అడుగుతుంటారు. సో కాబట్టి ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాలా మంది ఫుడ్ ని స్కిప్ చేస్తుంటారు. సో చదువుకునే టెన్షన్ లో చాలా మంది ఫుడ్ తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఫుడ్ తీసుకోకపోతారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి. అదే విధంగా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట. నేను చాలా మంది పేషెంట్ చూసినప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. దాంతో పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ టైంలో వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోరు. దాని వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది డెవలప్ అవుతుంది. మరికొంతమంది స్టూడెంట్స్ లో చాలా మంది జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఫైబర్ కంటెంట్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దాంతో పాటు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో మనం రెగ్యులర్ గా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మైగ్రేన్ హెడేక్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం ఎలా ఫుడ్ మన దినచర్యలో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతుందంటే గనక మార్నింగ్ లేచిన వెంటనే ఖచ్చితంగా కొంచెం వాటర్, కనీసం ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. దాంతో పాటు మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు. సో చాలా మంది మార్నింగ్ ఇంటి దగ్గర ఉండటం వల్ల లేకపోతే వాళ్ళ ఇష్టమైన ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కి అది ఆటంకంగా ఉండి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఖచ్చితంగా చాలా లైట్ ఫుడ్ తీసుకోవడం, ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు సో లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో కూడా వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవటం, కనీసం రోజుకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం చాలా చాలా మంచిది. దాంతో పాటుగా లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో ఏమన్నా స్నాక్స్ అంటే లైక్ ఫ్రూట్స్ లాంటివి ఏమన్నా తీసుకోవడం చాలా మంచిది. మధ్యాహ్నం తీసుకునే లంచ్ కూడా చాలా లైట్ గా ఉండేలాగా ఆయిల్స్ మరియు స్పైసీస్ తక్కువ ఉండేలా తీసుకోవడం వల్ల మనకి చక్కటి డైజెషన్ జరిగే అవకాశం ఉంటుంది. అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది కూడా చాలా మంచిది. అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్, అదే విధంగా డయేరియాస్ అయ్యి డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి. మరికొంతమందిలో టైఫాయిడ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. కాబట్టి మనం తీసుకునే ఆహారం బట్టి మన యొక్క డైజెషన్ ఉంటుంది. అదే విధంగా దాన్ని బట్టి మన యొక్క మెమరీ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ లో అన్ని రకాల ఫుడ్స్ తో పాటు మనం తీసుకునే ఫుడ్ లో అన్ని రకాల పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి మెమరీ మంచిగా అందుతుంది. దానివల్ల చక్కటి మెమరీ పవర్ వచ్చి ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతాం. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని మీరందరూ కూడా చాలా చక్కగా ఎగ్జామ్స్ రాస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.